హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం మార్కెట్ నుంచి పుదీనా తెచ్చుకుంటాం కదా. ఒక 2-3 రోజులకే పుదీనా అనేది వాడిపోతుంది. అలా కాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే నేను 2 టైప్స్లో ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పుదీనా కట్టను ఓపెన్ చేయగానే అందులో ఏమైనా గడ్డి కానీ లేదంటే ఏమైనా వడబడిన ఆకులు ఏమైనా ఉన్నా కానీ వాటిని ముందు తీసేయండి. అలాంటి పాడైపోయిన ఆకులు అలాగే ఉంచడం వల్ల మనకు ఎక్కువ రోజులు పుదీనా నిల్వ ఉండవు. మనం ఎంత జాగ్రత్త చేసినా కానీ పుదీనా అనేది వడబడిపోతుంది. ఫస్ట్ స్టెప్లో పుదీనాని ఇలా సపరేట్ చేసుకొని వరుసగా పెట్టుకోవాలి. ఇలా వరుసగా పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకుందాము. ఆ గ్లాస్ తీసుకొని అందులో వాటర్ను పోసేసి పుదీనాను కాడలతో సహా మనము ఆ గ్లాస్లో వాటర్లో ఇలా పెట్టేయాలి. ఇలా మనం పుదీనాని కాడలతో సహా గ్లాస్లో వాటర్ పోసి పెట్టిన తర్వాత మనము పైనుంచి కవర్ చేయాలి. మీ దగ్గర ఏదైనా కవర్ ఉంటే గనక పైనుంచి కవర్ని ఇలా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ ఉంటే గనక రబ్బర్ బ్యాండ్ని గ్లాస్కి ఇలా పెట్టేసేయండి. మనం పుదీనాని కవర్ చేసేటప్పుడు ఆ కవర్ లోపల కూడా ఫ్రీగా ఉండాలి. లోపల కొంచెం స్పేస్ ఉంటే గనక అవి ఫ్రెష్గా ఉంటాయి. మనకు కావలసినప్పుడు మనము ఫ్రిడ్జ్లో నుంచి పుదీనాని తీసుకొని మనం వాష్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే ఒక బాక్స్ తీసుకోవాలి. ఇలా ఒక బాక్స్ తీసుకున్న తర్వాత మనం ఏదైనా టిష్యూ పేపర్ కానీ లేదంటే మీ దగ్గర టిష్యూ పేపర్ అవైలబుల్గా లేకపోతే న్యూస్ పేపర్ అయినా కానీ తీసుకోవచ్చు. ఇలా ఒక బాక్స్లో అడుగున మనము పేపర్ను పెట్టేసి ఇలా మనం మొత్తం ఆకుల్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఈ ఆకులన్నిటినీ ఇందులో వేసేసిన తర్వాత మనము బాక్స్కి మూత పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇలా చేస్తే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా ఆకులన్నీ సపరేట్ చేసేసి బాక్స్లో పెట్టేసిన తర్వాత బాక్స్కి మూత పెట్టేయండి. ఇలా బాక్స్కి మూత పెట్టేసిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టి మీరు కావాలనుకున్నప్పుడు వీటిని తీసుకొని వాష్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 10 రోజుల కంటే కూడా ఎక్కువగా నిల్వ ఉంటాయి. అలాగే ఇందులోనే ఇంకొక టిప్ ఏంటంటే మీరు లీవ్స్ని తీసుకున్న తర్వాత కాడలు ఉంటాయి కదా, కాడలకి కింద రూట్స్ ఉంటాయి. వీటిని మళ్ళీ మీరు గ్లాస్లో వాటర్ పోసిన తర్వాత ఆ గ్లాస్లో ఇవి పెట్టేస్తే కనుక మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వీటికి కొత్తగా ఆకులు వస్తాయి. ఇలా కావాలనుకుంటే ఇలాగా, లేదంటే మట్టిలోనైనా వీటిని పెంచవచ్చు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిలో మీకు ఏది బాగా నచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.